హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. ఎలిమినేటర్ 1 ఈ మ్యాచ్ ఓడిపోయిన వారు టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ చూసుకుంటే చండీగఢ్లో మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ పిచ్ మీద రికార్డ్స్ ఆర్ఆర్కి ఏ విధంగా ఉన్నాయి, ఎస్ఆర్హెచ్కి ఏ విధంగా ఉన్నాయంటే మాత్రం ఈ సీజన్ ఇద్దరు కూడా మ్యాచ్లు ఆడడం జరిగింది. సో రికార్డ్స్ చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. అండ్ చూసుకుంటే టాస్ గెలిచి ఏం చేయాలి, ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా, చేజింగ్ చేయాలా, అండ్ ఆల్సో చూసుకుంటే వెదర్ ఎంత ఇంపార్టెంట్గా మారబోతుంది. డ్యూ ఫ్యాక్టర్ అయితే రావట్లేదు. సో డ్యూ గురించి కూడా మాట్లాడుకుంటూ ప్లేయింగ్ లెవెల్లో ఎలాంటి చేంజెస్తో రావాలి రెండు టీమ్స్ కూడా, టాక్టిక్స్ ఏముంటాయి, అండ్ లాస్ట్లో విజయావకాశాల గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్ మ్యాచ్ ఆర్సీ వర్సెస్ జీటీ మ్యాచ్లో నేనైతే ప్రివ్యూలోనే చెప్పాను ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తుందని. బట్ రివ్యూ వీడియో అయితే చేయలేకపోయినాను. సో నిన్న చాలా వెదర్ చాలా ఘోరంగా ఉంది. అసలు ఫ్యాన్ తగ్గిస్తే మాత్రం చెమటలు గారిపోతున్నాయి. ట్రై చేశాను రికార్డ్ చేద్దామని, సో అవ్వలేదు. సో రివ్యూ వీడియో అయితే పెట్టేశాను, చూడండి, బాగుంటుంది. పొద్దున్నే రికార్డ్ చేసి పెట్టిన అద్భుతంగా ఉంటుంది. మనం ఇచ్చిన ప్రిడిక్షన్ ఏంది అని చెప్పినాం, 240 to 250 కొడతారని చెప్పినాం. పిచ్చుని చూసిన తర్వాత నాకైతే మంచి రోడ్ లెక్క అనిపించింది. 240 to 250 ఈ పిచ్ మీద వస్తుందని మనమైతే పోస్ట్ టాస్ ప్రివ్యూలో చెప్పినాను. అండ్ 7th పాయింట్ కూడా చూడండి చెప్పినాను, ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తుంది అని చెప్పడం అయితే జరిగింది. రన్స్ చెప్పినాను, కరెక్ట్ అయింది. అండ్ ప్రివ్యూ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయిందని చెప్పొచ్చు. కావాలంటే ప్రివ్యూ చూడండి, ఎలాంటి టాక్టిక్స్ తోటి వస్తాడు ఏంటిదని, అదే జరిగిందని చెప్పొచ్చు. సో అదైతే పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఎలిమినేటర్ 1 మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. మ్యాచ్ వచ్చేసి చండీగఢ్లో జరగబోతుంది. అండ్ పిచ్ చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటే, ఇక్కడ రికార్డ్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే పిచ్ ఏ విధంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. మనం చూసుకుంటే ఇక్కడ మ్యాచ్లు అన్నీ కూడా చేజింగ్ చేసిన టీమ్స్ గెలిచినాయి. ఎస్పెషల్లీ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఒక మ్యాచ్ అయింది. మీకు గమనించుంటే ఇది ఆఫ్టర్నూన్ మ్యాచ్. ఎస్ఆర్హెచ్ 6 ఓవర్లో 100 runs కొట్టింది. అండ్ చూసుకుంటే 250 కొడతారు అనుకున్న సిచ్యువేషన్ నుంచి అది ఆఫ్టర్నూన్ గేమ్. తర్వాత కొంచెం పిచ్చు 2 పేస్గా అనిపించడం, ఆగి రావడం, ఎస్ఆర్హెచ్ ఆ మ్యాచ్ 201 లేదా 210 ఏమో కొట్టినారు, 219 అనుకుంటా. పంజాబ్ కింగ్స్ ఆ చేజ్ డౌన్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఇంకో మ్యాచ్ చూసుకుంటే ఆర్ఆర్కి కూడా మ్యాచ్ జరిగింది పంజాబ్ కింగ్స్ తోటి, బట్ నైట్ మ్యాచ్. చూసుకుంటే ఆ మ్యాచ్లో ఆర్ఆర్ గెలిచింది. మీ అందరికి కూడా గుర్తుంటుంది, ఫెరారీ అండ్ శుభం దుబేలు ఇద్దరు కలిసి ఆ మ్యాచ్ని లాస్ట్లో రన్స్ కొట్టి ఆ మ్యాచ్ని గెలిపించినవి అందరికి కూడా గుర్తుంటుంది. సో రెండు టీమ్స్కి కూడా రికార్డ్ చూసుకుంటే ఆర్ఆర్ ఇక్కడ మ్యాచ్ గెలిచింది. అండ్ బట్ ఇది ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది అని అనుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ 6 ఓవర్స్లో ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ చేసినారు కాబట్టి నో ప్రాబ్లం. అది ఆఫ్టర్నూన్ గేమ్. బట్ నైట్ గేమ్కి వచ్చేసరికి పిచ్ అంత చేంజ్ అవ్వదు, మంచి బ్యాటింగ్ పిచ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసినాం, ఏదైతే ధర్మశాల చూసినప్పుడే నాకు అర్థమైంది ప్లే ఆఫ్స్కి మంచి బ్యాటింగ్ వికెట్లు, రన్స్ చూడాలి అని అనుకుంటున్నారు అని అయితే అనిపిస్తుంది బీసీఐ. సో మంచి బ్యాటింగ్ వికెట్లా క్రియేట్ చేసింది. ఏదైతే మనం చూడలేదు ధర్మశాలలో అలాంటి వికెట్ నేను చూడలేదు. అంటే మనం ప్రివ్యూలో చూస్తున్నప్పుడు మిగతా మ్యాచెస్కి ఈ మ్యాచ్ చూసుకుంటే ఇంకా బెటర్ వికెటే కనిపించింది. సో నాకు తెలిసినంత వరకు అయితే న్యూ చండీగఢ్లో కూడా మంచి సాలిడ్ బ్యాటింగ్ వికెటే ఇచ్చే అవకాశం ఉంది. రన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ మనకు తెలియదు టాస్ అంటే పిచ్ రిపోర్ట్, ఇప్పటికైతే మంచి బ్యాటింగ్ వికెటే ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ చూసుకుంటే ఇక్కడ రన్స్ కూడా ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, మంచి బ్యాటింగ్ వికెటే ఉంటుంది. అండ్ చూసుకుంటే టాస్ ఎంత క్రూషియల్గా మారబోతుంది అంటే, టాస్ గెలిచి చేజింగ్ చేయాలనే ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ వికెట్ని బట్టి లాస్ట్ మ్యాచ్లో ఎంత మంచి బ్యాటింగ్ వికెట్ వచ్చింది, 240 250 చేజ్ డౌన్ అవ్వవు, ప్రతిరోజు చేజ్ డౌన్ అవ్వదు. కాబట్టి జాగ్రత్తగా టాస్ అంటే డ్యూ ఫ్యాక్టర్ కూడా రావడం లేదు కాబట్టి, మీకు డ్యూ కూడా రాదు కాబట్టి చూసుకొని ఫస్ట్ బ్యాటింగ్ చేయడం ప్రాబ్లం లేదు. ఎస్ఆర్హెచ్కి అది ఒక అడ్వాంటేజ్. ఒకవేళ ఆర్ఆర్ టాస్ గెలిస్తే వాళ్ళు చేజింగ్ ఎంచుకుంటారు. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఎలాంటి బ్యాటింగ్ చేస్తాం మీ అందరూ తెలుసు కాబట్టి ఎస్ఆర్హెచ్కి ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా ఎలాంటి పిచ్ అయినా సరే వాళ్ళు అదే బ్యాటింగ్ తోటి వెళ్తారు. బౌలింగ్ చూసుకుంటే సెకండ్ బౌలింగ్ చేయడం ఎస్ఆర్హెచ్కి మంచిది, ఎందుకంటే డ్యూ కూడా రావడం లేదు. బిగ్ గ్రౌండ్, బాల్ ఆగి వస్తుంది సెకండ్ హాఫ్లో కాబట్టి బౌండరీల దగ్గరికి బాల్ వెళ్తే మన అందరూ బాల్ని హోల్డ్ చేసి ఏ విధంగా రివర్స్ స్వింగ్ని ప్లేలోకి తీస్తున్నారో అదే టాక్టిక్ తోటి ఎస్ఆర్హెచ్ వెళ్తే
బాగుంటుందని అయితే నాకైతే అనిపిస్తుంది. సో వెదర్ అయితే డ్యూ అస్సలు రావడం లేదు. సో డ్యూ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ, ఎందుకంటే టెంపరేచర్స్ డ్రాప్ అవ్వడం లేదు. సో ఖచ్చితంగా అయితే డ్యూ అయితే రావడం లేదు. అండ్ పిచ్ విషయానికి వస్తే మాత్రం మనకి పోస్ట్ టాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిచ్ గురించి. ఇప్పటికైతే మంచి బ్యాటింగ్ వికెటే ఉండే అవకాశం ఉంది. సో ఇది పక్కన పెడతాం. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మాత్రం రెండు టీంలో ఏమైనా ప్లేయింగ్ 11 చూస్తాం, చేంజెస్ చూస్తాం అంటే రెండు టీమ్స్ కూడా ఎలాంటి చేంజెస్ చేసుకొని రాదు. నాకు హర్షల్ పటేల్ ఎందుకో నచ్చడం లేదు. హర్షల్ పటేల్ బదులు మనకి దూబే ఉన్నాడు, హర్ష్ దూబే, తను ఆడించడం బెటర్. అది మన టాక్టిక్ తోటి వెళ్తారు, ఎందుకంటే బ్యాటింగ్ కూడా చేస్తాడు మనకి చూసుకుంటే. కాబట్టి బ్యాటింగ్ అవసరం ఈ పిచ్ మీద, కాబట్టి తనతో కూడా వెళ్ళడం మంచిగా అనిపిస్తుంది. బట్ లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి చూసుకుంటే తన్నే వాడతారా లేదా అని కూడా కొంచెం చూసుకోవాలి. బట్ ఆర్ఆర్కి అయితే ఇంజురీస్ అయితే ఉన్నాయి. ఇంకా మనం చూసుకుంటే జడేజా కానీ పరాగ్ కానీ అంతా 100% ఫిట్లో లేకపోయినా లాస్ట్ మ్యాచ్ ఆడినారని చెప్పొచ్చు. సో ప్లేయింగ్లో వాళ్ళ నుంచి ఏమైనా చేంజెస్ ఉంటాయంటే మాత్రం వాళ్ళు పిచ్కి తగ్గట్టు కొన్ని చేంజెస్ చేస్తారు. నాకు తెలిసి సందీప్ను ఆడించాలి, సందీప్ని ఆడిస్తే బాగుంటుందని అయితే అనిపిస్తుంది. బట్ మీరు చూసుకుంటే ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ రికార్డులు ఏ విధంగా ఉన్నాయంటే ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ చూస్తే మాత్రం ఈ సీజన్లో పగబట్టిందని చెప్పొచ్చు. మీరు చూడండి, హైదరాబాద్కి వాళ్ళు 4 విన్స్ తర్వాత వచ్చినారు, 4కి 4 గెలిచి వచ్చినారు. ఆ మ్యాచ్ మనం చెప్పినాం వైభవ్ సూర్యవంశి డక్అవుట్ అవుతాడు అండ్ ఎస్ఆర్హెచ్ ఆ మ్యాచ్ని గెలుస్తుందని చెప్పినాను. హైదరాబాద్లో మ్యాచ్ చూసుకుంటే ఫస్ట్ ఓవరే ప్రఫుల్ హింగ్ ఏ విధంగా వికెట్లు తీయడం, ఆ మ్యాచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ గెలిచింది. అండ్ ఆల్సో మనం చూసుకుంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్కి వెళ్ళినాం, ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్ జైపూర్కి వెళ్ళి అక్కడ కూడా చేజ్ డౌన్ చేసినాం. 220 రన్స్ని చేజ్ డౌన్ చేసిన ఆ మ్యాచ్ కూడా వైభవ్ సూర్యవంశి సెంచరీ చేసిండు. బట్ స్టిల్ మన వాళ్ళు అయితే కొట్టడం అయితే జరిగింది. సో చూసుకుంటే ఆర్ఆర్ మీద ఎస్ఆర్హెచ్కి అద్భుతమైన రికార్డు ఉండడం, కొంచెం చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కానీ ఎస్ఆర్హెచ్ టీం కానీ మన ఆర్ఆర్ 2 సార్లు కొట్టినాం కాబట్టి ఆ కాన్ఫిడెన్స్లో వాళ్ళు వస్తారు. కొంచెం బ్యాక్ ఫుట్లో ఆర్ఆర్ దిగే అవకాశాలు అయితే కొంచెం మైండ్ గేమ్ అన్నట్టు ఇది, ఎందుకంటే ఆల్రెడీ 2-0 అడ్వాంటేజ్ ఎస్ఆర్హెచ్కి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ కొంచెం ఎస్ఆర్హెచ్ ఫేవరెట్గా దిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పచ్చు. అండ్ ప్యాటర్న్ గురించి ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వైభవ్ సూర్యవంశి మీద ఆర్ఆర్ చాలా చాలా ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. మీరు చూడండి, వైభవ్ సూర్యవంశి కొట్టాలి ప్రతి మ్యాచ్, వైభవ్ సూర్యవంశి కొట్టకపోతే రన్స్ రావడం లేదు. అంటే లాస్ట్ 2 మ్యాచ్లో వైభవ్ సూర్యవంశి చూస్తే కొంచెం జాగ్రత్త ఆడడానికి ట్రై చేస్తున్నాడు, నాకు ఎందుకు అర్థం కావట్లేదు. మీరు చూడండి లాస్ట్ మ్యాచ్ కూడా ఎంఐ మీద కూడా రాగానే కొడతాడు, అది చేయడం లేదు. అంతకుముందు మ్యాచ్ కూడా అట్లనే కొంచెం సెట్ అయ్యి దాని తర్వాత రన్స్ కొట్టడం స్టార్ట్ చేసి ఉన్నాడు. సో కొంచెం ఎందుకో చూసి ఆడుతున్నట్టు అనిపిస్తుంది. వెరీ గుడ్ అని చెప్పొచ్చు. బట్ దొరికిన బాల్ని అయితే కొడతాడు. అండ్ ఆల్సో ఇటు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఎస్ఆర్హెచ్ నుంచి థ్రెట్ ఉంటుంది అంటే ఎస్, ప్రఫుల్ హింగే కొంచెం ఎక్స్పెన్సివ్గా మారుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ తర్వాత తన నుంచి వికెట్లు కానీ లేకపోతే లాస్ట్ ఓవర్స్ ఒక్కొక్క ఓవర్ మంచి వేయడం చూసినాం. కానీ అంటే ఇప్పుడు చూసుకుంటే షాకిబ్ ఏ విధంగా వేస్తున్నాడు, కమిన్స్ ఏ విధంగా వేస్తున్నాడు, అండ్ ఆల్సో మనకి ఇషాన్ మలింగ ఏ విధంగా వేస్తున్నాడో అలాంటి రిజల్ట్ అయితే ప్రఫుల్ హింగే ఫస్ట్ మ్యాచ్ తర్వాత అయితే లేదు, అదైతే క్లియర్ కట్. అండ్ చూసుకుంటే 4 సిక్స్లు కొట్టిండు. ఖచ్చితంగా ప్రఫుల్ హింగేని ఆడిస్తారా ఆడించరా అనేది అయితే చూసుకోవాల్సిన అవసరం అయితే ఎస్ఆర్హెచ్ ఉంది. మా హర్షల్ పటేల్ వెళ్తే నేనైతే ఏం చేయలేను, తను ఏ విధంగా ఆడుతాడో మీరు చూసినారు ప్రతి మ్యాచ్ కూడా. అండ్ ఆల్సో చూసుకుంటే మాత్రం వీళ్ళకైతే ప్రాబ్లమ్స్ అయితే మిడిల్ ఆర్డర్లో సార్ట్ అవుట్గానే కనిపిస్తుంది. ఫెరారీ నుంచి రన్స్ చూడవచ్చు, ఎందుకంటే ఇక్కడనే ఒక మ్యాచ్ గెలిపించినారు. శుభం దుబే కూడా మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో దిగుతాడు. బట్ జైస్వాల్ నిలబడి ఆడాలి ఖచ్చితంగా. జైస్వాల్ నుంచి చాలా రోజులైపోయింది రన్స్ రాకుండా, చాలా రోజులైపోయింది. నిలబడి ఒక పెద్ద ఇన్నింగ్స్ 70, 80, 90 రన్స్ కొట్టాలి. లాస్ట్ మ్యాచ్ ప్రివ్యూలో మీకు ఒక విషయం అయితే చెప్పాను, ప్లే ఆఫ్స్ ఖచ్చితంగా 2 టీమ్స్ ప్రెషర్లోనే ఆడతారు, ఎలిమినేటర్ మ్యాచ్ కాబట్టి ఒక ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ చేయాలి అని చెప్పినాం. లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఆర్సీబీ నుంచి మనం చూసుకుంటే పతిదర్ 30 బాల్స్లో 90+ కొట్టి వన్ సైడ్ చేసేసింది మ్యాచ్ని. అంటే అట్లాంటి ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఏ టీం నుంచి వస్తే ఆ టీంకి గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆల్సో చూసుకుంటే వీళ్ళకి 1 డౌన్ నుంచి జురెల్ నుంచి రన్స్ రావాలి, అండ్ పరాగ్ నుంచి రన్స్ రావాలి, జడేజా నుంచి రన్స్ రావాలి.
సో నాకు తెలిసినంత వరకు అయితే ఒక ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ కానీ జైస్వాల్ కానీ లేకపోతే సూర్యవంశీ వీళ్ళిద్దరి మీద చాలా చాలా డిపెండ్ అవుతుంది ఆర్ఆర్. దీంట్లో నో డౌట్ ఇద్దరిలో ఒకరు సెంచరీ అన్న కొట్టాలి. 90 అంటే ఏదైతే పతిదార ఆడిండో అలాంటి ఇన్నింగ్స్ ఇద్దరి టీం నుంచి ఒకరు ఆడాలి. నాకు తెలిసి చాలా వరకు అయితే వైభవ్ సూర్యవంశీ మీద ఉంటుంది. అంటే 20 బాల్స్లో 70, 30 బాల్స్లో 90 ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం చాలా చాలా వరకు ఉందని చెప్పొచ్చు. బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా ట్రై చేసినారు, బట్ ఆర్చర్ మీద చాలా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆర్చర్ పర్ఫామ్ చేయలేదా ఆర్ఆర్ బౌలింగ్ ప్రాబ్లంలో ఉందని చెప్పొచ్చు. తను రిధంలో ఉంటే మాత్రం ఫస్ట్ ఓవర్ నుంచే వికెట్లు తీస్తుందామని చూస్తాడు. హెడ్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టినో చూడొచ్చు. ఖచ్చితంగా ఆర్చర్ వర్సెస్ హెడ్ అయితే ఆ థ్రెట్ అయితే ఖచ్చితంగా 100% ఉంటుంది. దీంట్లో నో డౌట్ అని చెప్పొచ్చు. అండ్ చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ వర్సెస్ కమిన్స్ కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే కొంచెం బిగ్ బౌండరీస్ ఉంటాయి. ఆ కమిన్స్ కూడా మంచి ఫామ్లోకి వచ్చిండు ఇప్పుడు. అప్పుడు కమిన్స్ లేడు, బట్ తర్వాత చూసుకుంటే వచ్చినాడు. బట్ ఈ మ్యాచ్లో కమిన్సే స్టార్ట్ చేసే అవకాశం ఉంది. బౌలింగ్ కమిన్స్ తోటే స్టార్ట్ చేస్తారని అయితే నాకెందుకు అనిపిస్తుంది. కమిన్సే ఫస్ట్ ఓవర్ వేస్తాడని అయితే అనిపిస్తుంది. అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వస్తే హెడ్ అభిషేక్ శర్మ. హెడ్ అయితే థ్రెట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఆర్చర్ నుంచి. బట్ అభిషేక్ శర్మ ఫుల్ లైసెన్స్ లేకుండా అంటే అంత దారుణంగా అంటే అంత దారుణంగా ఆడే అవకాశం ఉంది. 6లో 4లో అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి చూడొచ్చు. ఇషాన్ కిషన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, నో డౌట్. మిడిల్ ఆర్డర్ కూడా చాలా సాలిడ్ ఉంది, క్లాస్ అని కానీ. అండ్ ఆల్సో చూసుకుంటే ఒకవేళ కనుక ఇటు నుంచి స్పిన్ అటాక్ మంచిగా లేదు వీళ్ళది, ఖచ్చితంగా క్లాస్ అని ఆపగలిగే బౌలింగ్ అయితే లేదని చెప్పొచ్చు. అండ్ బ్రిజేష్ కొంచెం ఏమైనా ఆపగలిగితే కొంచెం స్లో బాల్స్ వేసి అది ఏమన్నా అంటే పిచ్ సపోర్ట్ చేస్తే తప్పించి ఎస్ఆర్హెచ్ని ఆపే బౌలింగ్ అయితే లేదని చెప్పాలి. ఆర్ఆర్ ఒక ఆర్చర్ అండ్ ఆల్సో బ్రిజేష్ కొంచెం ఎఫెక్టివ్గా కనపడే అవకాశం ఉంది పిచ్కి తగ్గట్టు. అండ్ ఆల్సో చూసుకుంటే మిడిల్ ఆర్డర్ కూడా బాగుంది. నితీష్ కుమార్ కూడా అసలు ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడని చెప్పొచ్చు. క్లాస్ అండ్ నితీష్లు కూడా అంటే ఒక టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా వీళ్ళు నిలబడి ఆడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆల్సో సలీల్ అరోరా కానీ అండ్ ఆల్సో చూసుకుంటే శివాంగ్ చాలా మంచి బ్యాటింగ్గా ఉందని చెప్పొచ్చు. శివాంగ్ కూడా బ్యాటింగ్ చేయగలడు. సో స్టార్టింగ్ నుంచి బ్యాటర్స్ అందరూ కూడా ఫామ్లో ఉండడం ఎస్ఆర్హెచ్ కలిసి వస్తుంది. బౌలింగ్లో చూసుకుంటే మాత్రం ఇషాన్ మలింగా అండ్ చూసుకుంటే షాకిబ్లు కమిన్స్ ముగ్గురు కూడా ప్రైమ్ ఫామ్లో కనిపిస్తున్నారు. షాకిబ్ అయితే అద్భుతం బౌలింగ్ చేస్తున్నాడు. వికెట్లు రాకపోవచ్చు రీసెంట్గా కొన్ని మ్యాచెస్లో, బట్ అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు. ఆ స్లోవర్స్ వేయడం, కటర్స్ వేయడం మంచిగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఆల్సో చూసుకుంటే ఇషాన్ మలింగా వీళ్ళని 10th ఓవర్ తర్వాత తీసుకొస్తే బాగుంటుంది ఈ పిచ్ మీద, ఎందుకంటే కటర్స్ ఇవి వర్కౌట్ అయితే. కమిన్స్ పవర్ ప్లే బౌలింగ్ వేయాలి. నితీష్ తోటి కూడా ట్రై చేయండి, శివాంగ్ని కూడా ట్రై చేయండి, ప్రాబ్లం ఏం లేదు. హర్షల్ పటేల్ ఒకవేళ స్లో ఉంటే హర్షల్ పటేల్ తెచ్చుకొని, లేకపోతే కనుక ఉన్నత్కట్ తోటి కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ చేంజెస్ ఎక్కువ చేయొద్దు. జీటీ చేసినట్టు కొత్త ఒక ఎవరినో తీసుకొచ్చినాను, సడన్గా రన్స్ ఇచ్చేసినాడు, మ్యాచ్ ఓడిపోయిందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఫేవరెట్ అయితే ఎస్ఆర్హెచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రిడిక్షన్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ నాకు తెలిసినంతవరకు అయితే ఎస్ఆర్హెచ్కే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ పిచ్ గురించి మాత్రం చూసుకుంటే మాత్రం బ్లాక్ సాయిల్ పిచ్, మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉండే అవకాశం ఉంది. టాస్ చాలా కీలకంగా మారబోతుందా అంటే మాత్రం ఒకవేళ మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉంటే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, సెకండ్ బ్యాటింగ్ చేసిన అడ్వాంటేజ్ ఎస్ఆర్హెచ్కే ఉంటుందని చెప్పొచ్చు. బట్ చెప్పినట్టు మనం చూసుకుంటే కొంచెం స్లో సైడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేయండి. అండ్ ఇక్కడ 220 కూడా చేజ్ డౌన్ అయినాయి కాబట్టి చాలా ట్రిక్కీ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఎందుకో ఎస్ఆర్హెచ్ వైపే వెళ్తుంది. బట్ చెప్పినట్టు అటు కూడా మంచి బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు. చాలా టైట్ మ్యాచే జరగబోతుంది. రెండు టీమ్స్ కూడా ప్రెషర్లోనే ఆడతారు, ఎందుకంటే ఎలిమినేటర్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఓడిపోతే ఎలిమినేటర్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ప్రెషర్లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఎస్ఆర్హెచ్కి ఆ ప్రెషర్ ఉండదు. ఆర్ఆర్కి ప్రెషర్ ఉండొచ్చు, ఎస్ఆర్హెచ్కి మనం ఏ విధంగా ఆడుతాం, ఏ మ్యాచ్ అయినా ఇట్లనే ఆడతాం. మనకి చూసి అగ్రెసివ్ అప్రోచ్ ఉంటుంది. మనం ఆడడం గెలుస్తామా గెలవమా కూడా పట్టించుకోరు. ఎలాంటి బ్యాటింగ్ చేయాలనేది ఆ బ్యాటింగ్ చేస్తున్న అగ్రెసివ్ అప్రోచ్ కాబట్టి ఎస్ఆర్హెచ్ వైపే మ్యాచ్ అనేది ఉంటుంది. బట్ పోస్ట్ టాస్లో చెప్తాను ఎవరికి అడ్వాంటేజ్ అంటే లాస్ట్ మ్యాచ్ చెప్పినాను, అడ్వాంటేజ్ జీటీకి ఉంటుంది అని చెప్పినాను.
అంటే టాస్ గెలిచిన చేజ్ చేస్తున్నారు కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ నేను చెప్పినాను మనం ఆర్సీబీ మైట్ విన్ దిస్ గేమ్ అని చెప్పినాను. అండ్ ఆల్సో చూసుకుంటే మీకు 7th పాయింట్లో కూడా క్లియర్ కట్గా చెప్పినాను. ఈ మ్యాచ్ ఖచ్చితంగా మనం చూసుకుంటే ఆర్సీబీ గెలిచే అవకాశాలు నేను కూడా చెప్పాను, అదే జరిగిందని చెప్పి. ఈ మ్యాచ్కి అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ 60 to 70% ఎస్ఆర్హెచ్ వైపే ఉంటుంది. బట్ చెప్పినట్టు టాస్ అండ్ ఆల్సో పిచ్ చాలా క్రూషియల్గా మారబోతుంది కాబట్టి పోస్ట్ టాస్లో మాట్లాడతాను. నేనైతే ఎస్ఆర్హెచ్ టీం గెలుస్తాను అనుకుంటున్నాను. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.